సీఎం రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో 184 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నదో ప్రజలకు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. గ్రామాలలో మళ్లీ కరెంట్ కష్టాలు వచ్చాయని ప్రజలకు ఆశ చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ బాగా పడిపోయిందని, అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. సిద్దిపేట అభివృద్ధి ఎంతో కొంత ఉత్తాపత్తిగా సహాయం చేయాలని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు. దాంతో భాగంగా ఈరోజు 184 మందికి దాదాపు 40 లక్షల రూపాయల విలువ కలిగిన చెక్కులు మీ అందరికీ అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నారాయణరావుపేట గ్రామానికి చెందినటువంటి మండేపల్లి రాజు గారు ప్రమాదవశాత్తు చనిపోతే పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున 2 లక్షల రూపాయల చెక్కు వారి సతీమణి మంజుల గారికి ఇవ్వబడుతుంది. అదేవిధంగా భారత్ నగర్లో సిద్దిపేట పట్టణానికి చెందినటువంటి లక్ష్మీనారాయణ గారు ప్రమాదవశాత్తు చనిపోతే వారు బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల కార్యకర్తగా లక్ష్మీనారాయణ గారు పనిచేశారు. వారి సతీమణి బొజ్జ అనిత గారికి కూడా 2 లక్షల రూపాయల చెక్కు ఈరోజు అందించడం జరుగుతుంది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం ఎట్లా ఉందో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చారు, బిడ్డ కాంపుకు పోతే దవాఖానలో కేసీఆర్ కిట్ ఇచ్చారు, తల్లి పిల్లలను ఆరోగ్యంగా లేకుండా ఇంటికాడు ఇచ్చారు. రాష్ట్రాన్ని ఎంతో అద్భుతంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తిరోగమనం పట్టింది. ఇవాళ బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆలస్యమైతా ఉన్నాయి. ఇవాళ ఊళ్ళలో గ్రామాల్లో పోతే ప్రజలకు సాగునీటి తాగునీటి కష్టాలు ఏర్పడతా ఉన్నాయి. కరెంటు మోటార్లు మళ్ళీ కాలిపోయి రైతుల మీద భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మాటలు చెప్పింది ప్రజలు. ఆడపిల్లలకు మహాలక్ష్మి అన్నారు, మోసం చేసింది. ముసలిళ్ళకు 4,000 ఇస్తామన్నారు, కేసీఆర్ ఇచ్చే 2,000 కూడా 2 నెలలే కొట్టింది. యాక్చువల్ 200 ఉన్న దాన్ని కేసీఆర్ గారు 2,000 చేసింది పెన్షన్. వీడిలు చేసే కార్మికులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు 2,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇచ్చింది కేసీఆర్. వీళ్ళు ఏం ఆశ చెప్పిండ్రు, మేము వస్తే 4,000 ఇస్తాము అన్నారు. మరి 15 నెలలు అయింది. 15 నెలలైనా 4,000 మాట దేవుడు కానీ ఈ 15 నెలల్లో ఇచ్చే నెల 2,000 2,000 కొట్టింది. దాని మీద 2